ఈ కుక్క ఫాస్ట్ గా మట్టిని తవ్వుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ కుక్క ఈ బోన్ నుంచి తప్పించుకోవాలని మట్టిని తవ్వి ఆ బోన్ నుంచి బయటికి వచ్చి పారిపోతుంది. ఆ తరువాత ఈ కుక్క ఒక స్కూల్ గేట్ దగ్గరికి వెళ్లి చెట్టు కింద ఒక పిల్లాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ పిల్లాడు కుక్కని చూసి ఎంతో ఆనందించి దాని దగ్గరికి వెళ్లి ఆడుకుంటాడు. ఆ కుక్క కూడా ఆ పిల్లాడితో ఆడుకుంటూ అతని వెనుక అతని ఇంటికి వెళ్లిపోతుంది. దాంతో ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ కుక్కని చూసి దాని కోసం ఫుడ్ ని తెస్తుంది. దాంతో నాన్న ఈ కుక్కని చూసి ఇది చాలా ఖరీదైన కుక్క, మనం పెట్టే ఫుడ్ ని తినదు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఆ కుక్క ఓనర్ వచ్చి మెడలో బెల్ట్ వేసి తీసుకుని వెళ్లి మళ్ళీ బోన్ లోనే వేసేస్తాడు. కానీ ఆ కుక్కకి ఆ పిల్లాడే గుర్తొస్తూ ఉంటాడు. దాంతో మళ్ళీ ఈ కుక్క మట్టిని తవ్వడం స్టార్ట్ చేస్తుంది. కానీ బోన్ చుట్టూ లోతుగా గ్రిల్స్ వేసేయడంతో ఎంత తవ్వినా అది బయటకి వెళ్ళలేకపోతుంది. దాంతో ఈ కుక్క బోన్ మధ్యలోకి వెళ్లి ఒక్కసారిగా జంప్ చేసి బోన్ నుంచి బయటకి వచ్చి మళ్ళీ ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ స్టోరీ ద్వారా మనకి తెలిసే విషయం ఏంటంటే మూగజీవులకి డబ్బులు, లగ్జరీ లైఫ్ స్టైల్ కాదు కావాల్సింది, వాటికి కేవలం ప్రేమ మాత్రమే కావాలి అంతే. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.